రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రముఖ మెగా కంపెనీ సైబర్ నేరగాళ్ల మోసానికి బలైంది. నకిలీ ఈమెయిల్ ద్వారా దాదాపు 5,47,00,000 కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని గుర్తించిన సదరు కంపెనీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించింది. సైబర్ మోసంపై మెగా సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రైట్ మెగా కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ ను నెదర్లాండ్స్ కు చెందిన కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు చేశారు. చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది. ఇక్కడే సైబర్ నేరగాళ్లు ఆ కంపెనీ లాగానే ఈమెయిల్లో ఒక అక్షరం మార్చి మెయిల్ చేశారు. కొన్ని కారణాల వల్ల మీరు పంపించే అకౌంట్ పనిచేయడం లేదు, మరో అకౌంట్ కి డబ్బులు చెల్లించాలంటూ మెగా కంపెనీకి మెయిల్ పంపించారు. అది నిజమని నమ్మి దాదాపు 5,47,00,000 2 విడతలుగా చెల్లించారు కంపెనీ ప్రతినిధులు. అయితే అదే కంపెనీ నుంచి డబ్బులు చెల్లించలేదని మరో మెయిల్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన మెగా కంపెనీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, మరి ప్రముఖ మెగా కంపెనీ సైబర్ నేరగాళ్ల మోసానికి బలైనట్టుగా తెలుస్తుంది. నకిలీ ఈమెయిల్ ద్వారా 5,47,00,000 సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రముఖ మెగా కంపెనీకి సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ క్రైమ్ మోసగాలు కూడా అటాక్ చేశారు. అయితే మొత్తానికి చూస్తే మెగా కంపెనీకి సంబంధించి న్యూజిలాండ్ తో కొన్ని వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం కూడా ఆన్లైన్ ద్వారా కూడా ఈ యొక్క పేమెంట్ కూడా కొనసాగిస్తారు. పేమెంట్ కొనసాగిస్తున్న నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇక్కడ న్యూజిలాండ్ సంబంధించిన సంస్థ ఆ లెటర్ హెడ్ తో సేమ్ అదే విధంగా కూడా లెటర్ తయారు చేసి ఒక అమౌంట్ ఇవ్వాలి, తన పాత అకౌంట్లు కూడా పూర్తిగా ఫ్రీజ్ అయ్యాయి కాబట్టి కొత్త అకౌంట్ కూడా అమౌంట్స్ పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా ఒక ఈమెయిల్ ద్వారా కూడా దీనికి సంబంధించి సమాచారం పంపించారు సైబర్ నేరస్తులు. అయితే ఇది నిజమే అని నమ్మిన దీనికి సంబంధించిన వారు ఆ మెగా సంబంధించిన ప్రతినిధులు కూడా 5,47,00,000 రూపాయలు కూడా 2 విడతల వారిగా చెల్లించారు. ఇది చెల్లించిన నేపథ్యంలో తాము మోసపోయామని గ్రహించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ను కూడా ఆశ్రయించారు. అక్కడ కేసులు కూడా నమోదు చేస్తారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రధానంగా దీనిపైన కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. సేమ్ అదే న్యూజిలాండ్ సంబంధించిన సంస్థ లెటర్ హెడ్ ద్వారానే కొద్దిగా మార్పుతోనే పూర్తిగా దీనికి సంబంధించి ఒక ప్రముఖ మెగా కంపెనీని కూడా మోసం చేసినట్టుగా గుర్తించారు. మోసం చేసిన నేపథ్యంలోనే ప్రధానంగా ఇందులో ఇంకా ఎవరెవరు మోసం చేశారు దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడి నుంచి మోసం చేశారు దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ద్వారా కూడా కేసు దర్యాప్తు చేసి పూర్తిగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. రైట్ పవన్, ఒక ప్రముఖ సంస్థకే ఈరోజు ఇలా ఈ సైబర్ మోసమైన వాళ్ళలో చిక్కుకున్నదంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? సైబర్ మోసాల కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మొత్తానికి చూస్తే చాలా రోజుల నుంచి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అవగాహన సదస్సులు కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఒక సైబర్ సంబంధించిన మోసగాలు ఏ విధంగానైనా మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలనేది మాత్రము ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా ఇందులో పోలీసులు కూడా అలర్ట్ చేస్తున్నారు. అలర్ట్ చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రము ఇదే తరహాలో కూడా ప్రముఖ మెగా కంపెనీ కూడా దీనికి సంబంధించి ఇలాంటి ఒక ఈమెయిల్ రావడము దానికి సంబంధించి ఇది నిజమే అని నమ్మి ఒక మెగా సంబంధించిన సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా 5,47,00,000 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేయడము దీనిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఈమెయిల్ వచ్చినా కూడా పూర్తిగా కంపెనీకి ఫోన్ చేసి చెక్ చేసుకోవాలి. అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా సమాచారం అందించాలని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.